సార్ చూస్తే కనుక తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? భారతీయ జనతా పార్టీ అత్యధికంగా ఈ ఎన్నికల్లో సీట్లు సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లను కైవసం చేసుకోబోతుందండి. టీఆర్ఎస్ పార్టీకి దాదాపు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఎంఏ ఆస్ట్రాలజిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ అండ్ పొలిటికల్ అనాలిస్ట్ ఆచార్య రాఘవేంద్ర గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని పొలిటికల్గా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయాయి అంటే ఎవరు విన్ అవుతారో, ఎవరు విన్ అవ్వబోతున్నారు, సీఎం ఎవరు అయిపోతున్నారు, పిఎం ఎవరు అయిపోతున్నారు, ఎంపీ సీట్లు ఎవరికి వస్తున్నాయని చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన రాఘవేంద్ర గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. చూస్తే కనుక తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి సార్? ఇక్కడ తెలంగాణ ఎన్నికల సరళి కనుక తీసుకున్నట్లయితే యాజ్ ఏ పొలిటికల్ అస్ట్రాలజర్గా నేను 2023లో ప్రింట్ మీడియాలో నేను నా ఆర్టికల్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగిందండి. మీరు గమనించినట్లయితే నేను 2023లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేను ప్రిడిక్షన్స్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు రావడానికి అవకాశం ఉంది, ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 అని చెప్పడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 సీట్ల నుంచి చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీకి 6 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఒక సీట్ నుంచి చెప్పాను. మీరు గమనించినట్లయితే ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది చూసుకున్నట్లయితే నేను చెప్పిన ప్రిడిక్షన్ 100% రిజల్ట్ యాక్యురేట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2024 సంవత్సరంలో తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల యొక్క ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యకరమైన రిజల్ట్ రాబోతుందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక తెలంగాణను సాధించిన పార్టీ, అలాగే గడిచిన 10 సంవత్సరాల నుంచి అద్భుతమైన రీతిలో ప్రజల యొక్క మన్నల్ని అభిమానాలు చూరగొన్న పార్టీ ఈ రోజున ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు సాధించడం కూడా దాదాపుగా కష్టమైన పరిస్థితి అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇచ్చే అవకాశం దాదాపుగా లేదనే చెప్పవచ్చు. అయితే ఎంఐఎం పార్టీ ఎప్పటిలాగానే తమ సీట్ని బదిలీపరుచుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అది కష్టమే. ఇకపోతే 2019 సంవత్సరంలో 4 సీట్లను సాధించిన భారతీయ జనతా పార్టీ అత్యధికంగా ఈ ఎన్నికల్లో 8 సీట్లు సాధిస్తుందండి. అలాగే 2019 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 సీట్లను కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2024 సంవత్సరంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా 8 సీట్లను కైవసం చేసుకోబోతుందండి. ఆయా కాన్సెన్స్లు ఏంటి అని చెప్పి తీసుకున్నట్లయితే భాజపా పార్టీ ఇక్కడ చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాదు, మహబూబ్ నగర్, అలాగే కరీంనగర్, మెదక్, నిజామాబాద్, జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీలు గెలవబోతుందండి. కాంగ్రెస్ కనుక తీసుకున్నట్లయితే వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, భువనగిరి, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లో గెలవబోతుందండి. ఇక ఎంఐఎం పార్టీ ఊహించింది పాదబస్తీలో గెలవబోతుందండి. సో వెరసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు అవుట్ ఆఫ్ 17 కాన్స్టిట్యూన్సీల్లో 1 ఎంఐఎం పార్టీ, 8 భారతీయ జనతా పార్టీ, 8 కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పవచ్చు. ఓకే సార్. చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి కదా, దాంట్లో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? సార్ మీరు గమనించినట్లయితే 2014 సంవత్సరం నుంచి మొదలుపెట్టినటువంటి జైత్రయాత్ర, బీజేపీ యొక్క జైత్రయాత్ర ఆ ఒరవడి అలాగే సాగుతుందని చెప్పుకోవచ్చు అండి. ఈ రోజున దేశంలో ఏ పార్టీ అధికార పగ్గాలను చేపట్టబోతుందనే విషయంలో ఏ వ్యక్తికి కూడా అనుమానం అనేది లేదండి. అది 100% భారతీయ జనతా పార్టీ అవుతుంది. దానికి ఏ రాజకీయ విశ్లేషణ అవసరం లేదు, నాలాంటి పొలిటికల్ అస్ట్రాలజీ యొక్క ఎనాలిసిస్ అవసరం లేదు. అక్కడ వన్ సైడ్ వినింగే ఉంటుంది. అయితే ఒక సెఫాలజిస్టులు కానివ్వండి, నాలాంటి జ్యోతిష పండితులు కానివ్వండి, చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావడానికి అవకాశం, ఇది ఫజిల్ అనమాట. నా అస్ట్రాలజికల్ ఎనాలిసిస్లో ఏం తెలిసిందంటే భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి మొత్తం కలుపుకొని 370 సీట్లకు తగ్గకుండా సీట్లు సంపాదించే అవకాశం ఉందండి. 375 సీట్లు. ఆఫ్ కోర్స్ వారు 400 పైచీలకు అని చెప్పి అంటున్నారు, వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ పర్ మై క్యాలిక్యులేషన్ 375 సీట్లకు తగ్గవండి. ఇది నా ప్రిడిక్షన్. ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పిన ప్రతి ప్రిడిక్షన్ విషయంలో కూడా నేను చాలా చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాను. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను చెప్పేది ఏంటంటే అన్నీ నోట్ చేసుకోండి. రిజల్ట్స్ అనంతరము మీ అభిప్రాయాలు తెలియజేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలండి. మీ ఆచార్య రాఘవేంద్ర. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.